ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు వీడియోని ఒక చిన్న డైలాగ్ తో స్టార్ట్ చేసేద్దాం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైరు. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడొద్దు. ఈ డైలాగ్స్ వినగానే మనకి టక్కున గుర్తొచ్చేది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సౌత్ ఇండియాలో అల్లు అర్జున్ కి ఫాలోయింగ్ చాలా ఎక్కువ. జస్ట్ అతని యాక్టింగ్కే కాదు, అతని డాన్స్ కి కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. కష్టీ ఫలి అన్న సూత్రంతో జీవితంలో ఇప్పుడు ఎంతో గొప్ప స్టేజ్ లో ఉన్న అల్లు అర్జున్ అంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అతను మొత్తం సినిమాలో హీరోలా కాకపోయినా జస్ట్ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేసినా కూడా ఆ మూవీ హిట్ అయ్యేంత ఫాలోయింగ్ ఉంది అల్లు అర్జున్ కి. బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్న ఫస్ట్ తెలుగు ఫిలిం యాక్టర్ గా అతని విజయం తన ఫ్యాన్స్ ని తనను ఎత్తుకునేలా చేసింది. అంతటి విజయం అందుకోవాలి అంటే వెనక ఎంతో హార్డ్ వర్క్, ప్యాషన్ ఉంటే తప్ప ఈ స్టేజ్ కి అల్లు అర్జున్ వచ్చి ఉండరు. అల్లు అర్జున్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని మనం కంటిన్యూ చేయాల్సిందే. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రహస్య పుస్తకం. అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 18న తమిళనాడులోని చెన్నైలో పుట్టారు. అల్లు అర్జున్ వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్. ఆయన ఒక ఫిలిం ప్రొడ్యూసర్. గజనీ, మగధీర, 100% లవ్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి ఆయన ప్రొడ్యూసర్ గా పనిచేసి హిట్స్ అందుకున్నారు. అల్లు అర్జున్ అమ్మగారు నిర్మల. ఆమె ఒక హౌస్ వైఫ్. అల్లు అర్జున్ కి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. అందులో ఒకరు బిజినెస్ చూసుకునేవారు, ఇంకొకరు ఫిలిమ్స్ లో యాక్టింగ్ చేసేవారు. అల్లు అర్జున్ కి ఒక కొడుకు, ఒక కూతురు. తాతగారు అల్లు రామలింగయ్య పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అతను దాదాపు 1000 మూవీస్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ నుండే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఇంకా రామ్ చరణ్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ కి చిన్నప్పుడు యానిమేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేదట. అతను ఒక యానిమేటర్ అవ్వాలని అనుకునేవాడు. కానీ కాలం గడిచే కొద్దీ సమయం అతన్ని బెస్ట్ యాక్టర్ గా అగ్రస్థానంలో నిలబెట్టింది. అల్లు అర్జున్ చెన్నైలోని సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత హైదరాబాద్ లో ఎంఎస్ఆర్ కాలేజ్ లో బీబీఏతో పాటు యానిమేషన్ కూడా నేర్చుకున్నారు. అల్లు అర్జున్ కి 2 ఇయర్స్ ఉన్నప్పటినుంచే మూవీస్ లో యాక్ట్ చేయటం స్టార్ట్ చేశారు. విజేత లాంటి మూవీస్ లో యాక్ట్ చేసి అందరి అటెన్షన్ సంపాదించుకున్నారు. మనం ముందు మాట్లాడుకున్నట్లు అల్లు అర్జున్ యాక్టింగ్ కే కాదు, ఆయన డాన్స్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఆ డాన్స్ వెనక ఏదైనా డాన్స్ క్లాస్ ఉందా అంటే అదీ లేదనే చెప్పాలి. అల్లు అర్జున్ ఓన్ గా ప్రాక్టీస్ చేసేవారు. ఇంతకీ ఓన్ గా ప్రాక్టీస్ చేయాలంటే ఎవరికైనా ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. అలాగే అల్లు అర్జున్ ఇన్స్పిరేషన్ మైఖేల్ జాక్సన్, ఇంకా గోవిందా. గోవిందాలా డాన్స్ వేస్తూ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం చాలా కష్టమని కూడా అల్లు అర్జున్ చెప్పారు. ఇక 1950 నుండి అతను ఏం మూవీస్ చేయకుండా 2001లో ఒక లెజెండరీ డైరెక్టర్ దగ్గర గంగోత్రి అనే మూవీలో యాక్ట్ చేశారు. ముందు ఆ మూవీలో యాక్ట్ చేయటానికి అల్లు అర్జున్ ఒప్పుకోలేదట. అంత పేరు ఉన్న రాఘవేంద్ర రావు గారి దగ్గర పనిచేయటం అంటే మామూలు విషయం కాదని, అది అంత ఈజీ కాదని తను యాక్ట్ చేయటానికి ఒప్పుకోలేదు. అండ్ అల్లు అర్జున్ కి విలేజ్ బాయ్ క్యారెక్టర్ ని ఫుల్ఫిల్ చేయటం కూడా ఛాలెంజ్ అనిపించి మొదట్లో ఒప్పుకోకపోయినా తర్వాత ఆ ఛాలెంజ్ కి ఎదురెళ్లి తన యాక్టింగ్ తో అందరి మెప్పు పొందారు. ఇక తర్వాత వచ్చిన ఆర్య మూవీతో అయితే అల్లు అర్జున్ ఫిల్మ్ కెరీర్ ఒక రేంజ్ లో పైకి వెళ్లిపోయింది. ఆ మూవీతోనే అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగింది. ఆర్య రిలీజ్ అయిన రోజుల్లో అల్లు అర్జున్ మార్నింగ్ రోడ్డు మీద కనపడగానే స్కూల్ పిల్లలందరూ ఆర్య అని అరిచేశారట. అంతగనం ఆ మూవీ అందరినీ ఆకట్టుకుని అల్లు అర్జున్ కి కూడా మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇక ఆర్య మూవీ 4 కోట్లతో తీస్తే దాదాపు 34 కోట్లు కలెక్ట్ చేసింది. మొదట్లో ఆర్య మూవీని ప్రభాస్ ఇంకా రవితేజతో సుకుమార్ తీద్దామనుకున్నారట. కానీ వాళ్ళిద్దరూ ఒప్పుకోకపోయేసరికి ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కి వచ్చింది. ఆర్య తర్వాత ఎన్నో మూవీస్ చేశారు. ఆర్య 2, బన్నీ, సన్ ఆఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం, పరుగు, వరుడు, బద్రీనాథ్, అలా వైకుంఠపురంలో, వేదం ఇంకా బన్నీ. బన్నీ మూవీతో అయితే అల్లు అర్జున్ పేరు బన్నీగా కూడా మారిపోయింది. ఫ్యాన్స్ తనను బన్నీ అని పిలవటం స్టార్ట్ చేశారు. 2011లో రిలీజ్ అయిన బద్రీనాథ్ మూవీలో యాక్ట్ చేయడానికి డైరెక్ట్ గా వియత్నాం కి వెళ్లి అక్కడ ఫైట్స్ ప్రాక్టీస్ చేశారు. అలాగే దువ్వాడ జగన్నాథం మూవీలో బ్రాహ్మిన్స్ క్యారెక్టర్ చేయటానికి తన ఇంటికి వాళ్ళను పిలిపించి వాళ్ళని మంచిగా చూసుకుంటూ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. అది అల్లు అర్జున్ డెడికేషన్. 2011లో రిలీజ్ అయిన వేదం మూవీలో కేబుల్ రాజుగా యాక్ట్ చేసిన కాదు జీవించిన విధానమైతే ఆ రోల్ ని ఇంకెవరూ అంత బాగా చెయ్యలేరు అనే రేంజ్ లో ఆ రోల్లో అల్లు అర్జున్ జీవించారు. ఇంకా మనం అల్లు అర్జున్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే ఒక లైక్ వేసుకోండి.
ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సహకారమే మాకు శ్రీరామ రక్ష. ఇక మళ్ళీ వీడియోలోకి వచ్చేస్తే అల్లు అర్జున్ కి మొత్తం ఇప్పటివరకు 36 అవార్డ్స్ వచ్చాయి. అందులో సినిమా అవార్డ్స్ 6, ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 6, నంది అవార్డ్స్ 3, జీ సినిమా తెలుగు అవార్డ్స్ 1, ఐఐఎఫ్ఏ ఉత్సవం అవార్డ్స్ 1, మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్ 1, సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2, సంతోషం ఫిలింఫేర్ అవార్డ్స్ 3, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 5, సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అవార్డ్స్ 3, టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ 1, ఇంకా పుష్ప మూవీతో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు బెస్ట్ యాక్టర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ గా చెక్కు చెదరని ముద్ర వేశారు అల్లు అర్జున్. ఇవే కాదు, అల్లు అర్జున్ ప్రో కబడ్డీ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేశారు. అలాగే మంచి ఫిలిమ్స్ ను అందిస్తూ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఒకటైన ఆహాకి కూడా అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్స్ కి కూడా అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అలాగే ర్యాపిడో, జొమాటో, రెడ్ బస్ లకి కూడా బ్రాండ్ అంబాసిడర్ లా వర్క్ చేశారు. అల్లు అర్జున్ కేవలం సినిమాలోనే కాదు, వ్యక్తిగతంగా కూడా ఎంతో మంచి వ్యక్తి. తన తోటి యాక్టర్స్ ను, అది చిన్నవారైనా పెద్దవారైనా కూడా ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ షూటింగ్ లో అందరితో కలిసిపోతూ అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులు అందరూ తమ సొంత ఇంటి అబ్బాయిలా అల్లు అర్జున్ ను ట్రీట్ చేస్తారు. ఒక్క తెలుగులోనే కాదు, బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అలానే కర్ణాటక, కేరళ, తమిళనాడులో కూడా ఉన్నారు. కేరళలో అయితే అల్లు అర్జున్ ను అందరూ మల్లు అర్జున్ అని ఎంతో ఇష్టంగా పిలుస్తారు. అలా 6 ప్యాక్ ట్రెండ్ కూడా టాలీవుడ్ లోకి తెచ్చింది అల్లు అర్జున్. ఎక్స్పెరిమెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చేస్తూ యాక్టింగ్ లో రోజురోజుకి ఇంప్రూవ్ అవుతూ ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా మలుచుకుంటూ ఈ రోజు ఐకాన్ స్టార్ గా అందరి హృదయాల్లో నిలిచిపోయిన అల్లు అర్జున్ కి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఇన్ని మెమరబుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఎనర్జెటిక్ మూవీస్ ఇచ్చిన అల్లు అర్జున్ గారికి థాంక్యూ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఇలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేస్తే మేం వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా టంగుమని వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు రహస్య పుస్తకం. టాటా, బై బాయ్.